హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే చూడబోతున్నాము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని ఇఫ్ కండిషన్ని ఎలా యూస్ చేయాలనేసి. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ మార్క్స్ స్టూడెంట్ నేము. సో మనము కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే పాస్ ఆర్ ఫెయిల్ అనే విషయాన్ని మనం ఇక్కడ కనుక్కోవాలి. సో మనము ఎక్సెల్ షీట్లోకి వెళ్ళినట్లయితే సో మనకి ఇక్కడ డేటా అనేది ఉంది. సో నేము, మ్యాథ్స్ మార్క్స్, స్టేటస్ అనేది మనం కనుక్కోవాలి. సో మొదట్లో అయితే మనము ఈక్వల్ పెట్టి ఫార్ములా అయితే స్టార్ట్ చేస్తాము. ఇఫ్ అని స్టార్ట్ చేసి సో మనము ఏ సెల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటామో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో అది ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ కంటే 35 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫస్ట్ కండిషన్ ఇఫ్ ట్రూ పాస్ అనేది మనకి చూపించాలి. సో ఒకవేళ ఆ కండిషన్ కానీ మ్యాచ్ కాలేదంటే సో మనకి ఏ వాల్యూ అయితే ఉండాలనేది సెకండ్ కామా తర్వాత పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎర్రర్ కారణం ఏంటంటే మనం ఎప్పుడు కానీ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసేటప్పుడు ఆల్ఫాబెట్ రిజల్ట్స్గా కావాలనేటప్పుడు సెమీకోలన్స్లో చూపించాలనేది ఎక్సెల్ రూల్ అనమాట. సో మనం అదైతే ఫాలో కావాలి. సో ఇక్కడ మనకి సో డేటాలో చూసినట్లయితే మనకి పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనము 34 చేంజ్ చేసినట్లయితే మనకి ఇలా వచ్చింది. సో ముఖ్యంగా ఇక్కడ దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే సో కండిషన్ అనేది మల్టిపుల్ కూడా చేయొచ్చు. సో మల్టిపుల్ కండిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ జస్ట్ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రమే చూసాము. సో మనము ఇంకా కావాలంటే మల్టిపుల్ కండిషన్స్, సో మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఇన్ డీటెయిల్డ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెంకీ మామ 007.